Good morning, everyone. Now let us learn about the preposition. Preposition is a word placed before a noun or pronoun to show its relationship to another word in the sentence. ప్రిపోజిషన్ ఏంటి అంటే ప్రిపోజిషన్ అనేది ఒక పదం. ఇది ఎక్కడ ఉంటుంది అంటే మనకి నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ముందు ఉంటుంది. అలాగే ఇది ఏం చేస్తుందంటే ఇట్ షోస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ది గివెన్ వర్డ్ అండ్ ది అదర్ వర్డ్ ఇన్ ఏ సెంటెన్స్. ఒక సెంటెన్స్లో రెండు పదాల మధ్య ఉన్న సంబంధాన్ని రిలేషన్షిప్ని ఇది మనకు తెలియజేస్తుంది అనమాట. దీన్ని ప్రిపోజిషన్ అని అంటాము. లెట్ us see few examples at, in, on, during, after. For example, the book is on the table. The book is on the table. సో ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్లో ఆన్ అనేది ఒక మనకి ప్రిపోజిషన్ ఒక రిలేషన్ అనేది బిల్డ్ చేస్తుంది అనమాట. అదే ఆన్ లేకపోతే ద బుక్ ఈజ్ ద టేబుల్ అవుతుంది, విచ్ ఈజ్ ఇంపాసిబుల్ ఈవెన్ ది ఇమాజినేషన్, రైట్? సో అలాగే గ్రామటికల్ ఎర్రర్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట ఆన్ లేకపోతే. ఈ విధంగా ప్రిపోజిషన్ అనేది రెండు పదాల మధ్య ఉండి మనకి ఒక రిలేషన్ అనేది బిల్డ్ చేసి గ్రామటికల్గా ఎర్రర్ లేకుండా ఒక సెంటెన్స్ అనేది మీనింగ్ఫుల్గా తయారవుతుంది. నౌ లెట్ us see the types of prepositions. How many types of prepositions are there and how are they used? Now we will see the four types of prepositions. First, simple. Next, compound. Third, double. Fourth, phrase preposition. ఈ విధంగా మనం ఇప్పుడు 4 prepositions గురించి నేర్చుకుందాం. Now let us see about the simple preposition. Simple preposition అంటే ఏంటి అంటే simple preposition is a word that connects nouns, pronouns or phrases to other words in a sentence. ఆ సింపుల్ ప్రిపోజిషన్ ఏం చేస్తుందంటే నౌన్స్ని కానీ ప్రొనౌన్స్ని కానీ ఫ్రేజెస్ని కానీ సెంటెన్స్లో ఉన్న వేరే పదాలకి కలుపుతుంది అనమాట. ఈ విధంగా ఒక రిలేషన్ అనేది బిల్డ్ చేస్తుంది. గ్రామటికల్ ఎర్రర్ లేకుండా ఒక సెంటెన్స్ అనేది ప్రిపేర్ చేస్తుంది అనమాట. ఇది సింపుల్ ప్రిపోజిషన్. వీటికి ఎగ్జాంపుల్స్ మనం చూసినట్లయితే చూడండి, అట్, బై, ఫర్, ఇన్, ఆఫ్, ఓఎఫ్ఎఫ్ ఆఫ్, ఓఎఫ్ ఆఫ్ ఒక వర్డ్, ఓ డబల్ ఎఫ్ ఆఫ్, ఆన్, అవుట్, టు, అప్, విత్, త్రూ, ఫ్రమ్, ఓవర్, అండర్, ఆఫ్టర్, బిఫోర్, డ్యూరింగ్, సిన్స్. ఈ విధంగా నెంబర్ ఆఫ్ ప్రిపోజిషన్స్ ఉన్నాయన్నమాట. ఇవి సింపుల్ ప్రిపోజిషన్స్. ఎగ్జాంపుల్స్. లెట్ us see the examples. She is at the station. అంటే తను స్టేషన్ దగ్గర ఉంది. ఎట్ అనేది స్టేషన్కి వాడుతున్నాను. ద కీస్ ఆర్ ఇన్ ద డ్రాయర్. కీస్ ఎక్కడ ఉన్నాయంటే డ్రాయర్లో ఉన్నాయన్నమాట, లోపల ఇన్ అనేది. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. బుక్ ఎక్కడ ఉందంటే టేబుల్, ఆన్ ద టేబుల్, టేబుల్ మీద ఉంది. ఈ విధంగా ఎగ్జాంపుల్స్ అనేవి మనకి క్లియర్గా అర్థమవుతున్నాయి. ఫస్ట్ ఎట్ వాడాము, తర్వాత ఇన్ వాడాము, తర్వాత ఆన్ వాడాము. ద సెకండ్ వన్ మనం చూసినట్లయితే కాంపౌండ్ ప్రిపోజిషన్. ఈ కాంపౌండ్ ప్రిపోజిషన్స్ ఆర్ ఫ్రేజెస్ మేడ్ ఆఫ్ 2 or more words దట్ ఫంక్షన్ టుగెదర్ యాజ్ ఎ సింగిల్ ప్రిపోజిషన్. కాంపౌండ్ ప్రిపోజిషన్స్ ఏంటి అంటే ఫ్రేజెస్ అన్నమాట. ఇవి ఎలాంటి ఫ్రేజెస్ అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ పదాలతో తయారు చేయబడతాయి. ఈ ఫ్రేజెస్ అనేవి అవి ఎలా ఫంక్షన్ అవుతాయి, ఎలా పనిచేస్తాయి అంటే సింగిల్ ప్రిపోజిషన్ లాగానే పనిచేస్తాయి. అంటే 2 or more words ఉంటాయి అన్నమాట కాంపౌండ్ ప్రిపోజిషన్లో. అయినా కానీ 2 or more words ఉన్నా కానీ కాంపౌండ్ ప్రిపోజిషన్లో అది సింగిల్ ప్రిపోజిషన్గానే మనకి పనిచేస్తుంది. నౌ లెట్ us see ఎగ్జాంపుల్స్. అకార్డింగ్ టు, అలాంగ్ విత్, అపార్ట్ ఫ్రమ్, యాజ్ ఫర్, యాజ్ ఆఫ్, యాజ్ టు, అసైడ్ ఫ్రమ్. ఇవి చూడండి, మనకి ఈ యొక్క ప్రతి ప్రిపోజిషన్లో 2 words ఉన్నాయన్నమాట. అకార్డింగ్ టు, అలాంగ్ విత్, అపార్ట్ ఫ్రమ్, యాజ్ ఫర్, యాజ్ ఆఫ్, యాజ్ టు, అసైడ్ ఫ్రమ్. ఈ విధంగా రెండు పదాలు ఉంటాయి మనకి. ఇవి కాంపౌండ్ ప్రిపోజిషన్స్ అని అంటాము. నౌ లెట్ us see the examples for the compound prepositions. Along with the main report, please submit the summary. Along with the main report, please submit the summary. సో అలాంగ్ విత్ అంటే ఆ రిపోర్ట్తో పాటుగా సమ్మరీ కూడా సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, అకార్డింగ్ టు ద వెదర్ ఫోర్కాస్ట్, ఇట్ విల్ రెయిన్ టుమారో. అకార్డింగ్ టు ద వెదర్ ఫోర్కాస్ట్, వెదర్ ఫోర్కాస్ట్ పరంగా రేపు వర్షం పడుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, షీ సాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టెలివిజన్ ఫర్ అవర్స్. షీ సాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టెలివిజన్ ఫర్ అవర్స్. దీనిలో వచ్చేసి ఇన్ ఫ్రంట్ ఆఫ్ అనేది కాంపౌండ్ ప్రిపోజిషన్. పైనేమో అలాంగ్ విత్, దాని కిందేమో అకార్డింగ్ టు, నెక్స్ట్ ఏమో ఇన్ ఫ్రంట్ ఆఫ్. ఈ విధంగా ఈ వర్డ్స్ అనేవి సెంటెన్సెస్లో యూజ్ చేస్తాము. Now let us see about the prepositional phrase. The prepositional phrase is a group of words. Prepositional phrase అనేది కూడా group of words.
కన్సిస్టింగ్ ఆఫ్ ఏ ప్రిపోజిషన్. దీంట్లో కూడా ప్రిపోజిషన్ గ్యారంటీగా కంపల్సరీగా ఉండాలన్నమాట ప్రిపోజిషన్ ఫ్రేజ్లో. ఇవి కూడా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ విచ్ గివ్స్ సమ్ మీనింగ్. అలాగే ఇది కూడా దీంట్లో కూడా ప్రిపోజిషన్ కంపల్సరీగా ఉంటుంది. లెట్ us see ఎగ్జాంపుల్స్. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్ ఎగ్జాంపుల్స్, ఇంకొక పాయింట్ ఉంది. ఆ పాయింట్ ఏంటంటే దీస్ ఫ్రేజెస్ కెనాట్ స్టాండ్ ఎలోన్ అండ్ స్టార్ట్స్ విత్ ఎ ప్రిపోజిషన్ ఫాలోడ్ బై ది ఆబ్జెక్ట్. అంటే ఈ ఫ్రేజెస్ అనేవి ఎలోన్ సింగిల్గా అనేవి పంచేవన్నమాట. సింగిల్గా ఉండవు. స్టార్ట్స్ విత్ ఎ ప్రిపోజిషన్ ఫాలోడ్ బై ది ఆబ్జెక్ట్. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే ఆన్ ద టేబుల్, ఇన్ ద రూమ్, అండర్ ద బ్రిడ్జ్, నియర్ ద స్కూల్, బిహైండ్ ద సోఫా. సో ఆన్ ద టేబుల్, టేబుల్ చూస్తారా, నౌన్. రోడ్, ఇన్ ద రూమ్, రూమ్ ఆల్సో నౌన్. అండర్ ద బ్రిడ్జ్, బ్రిడ్జ్ ఆల్సో నౌన్. నియర్ ద స్కూల్, స్కూల్ ఆల్సో ఇస్ ఎ నౌన్. అండ్ బిహైండ్ ద సోఫా, సోఫా ఈజ్ ఆల్సో ఎ నౌన్. చూడండి, ప్రతి చోట కూడా మనకి ప్రిపోజిషన్ ఉంది, అలాగే అట్ ది ఎండ్ ఆబ్జెక్ట్ కూడా ఉందన్నమాట. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ గివ్స్ సమ్ మీనింగ్ బట్ నాట్ కంప్లీట్ మీనింగ్ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ లెట్ us see about the డబుల్ ప్రిపోజిషన్స్. సేమ్స్ సింగిల్తో పాటు డబుల్ కూడా ఉన్నాయి అంటే డబుల్ కూడా ఉన్నాయి. డబుల్ ప్రిపోజిషన్స్ ఎలా ఫామ్ అవుతాయంటే కంబైనింగ్ టూ సింపుల్ ప్రిపోజిషన్స్. అంటే రెండు సింపుల్ ప్రిపోజిషన్స్ కలిపితే మనకి డబుల్ ప్రిపోజిషన్ అనేది వస్తుందన్నమాట. ఆన్, ఇన్, అవుట్, విత్, అబౌవ్, బిలో, ఈ విధంగా సింపుల్ ప్రిపోజిషన్స్ మనకు ఉన్నాయి. ఈ సింపుల్ ప్రిపోజిషన్స్ని కలిపితేనే మనకి డబుల్ ప్రిపోజిషన్స్ వస్తుందన్నమాట. నౌ లెట్ us see the examples. ఇన్ ప్లస్ టు, ఇంటూ. ఆన్ ప్లస్ టు, ఆన్ టు. అప్ ప్లస్ ఆన్, అపాన్. విత్ ప్లస్ ఇన్, విత్ ఇన్. విత్ ప్లస్ అవుట్, వితౌట్. త్రూ ప్లస్ అవుట్, త్రూ అవుట్. ఈ విధంగా మనకి రెండు సింపుల్ ప్రిపోజిషన్స్ కలిపితే డబుల్ ప్రిపోజిషన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ద బాల్ రోల్డ్ ఇంటూ ద హోల్. ద బాల్ రోల్డ్ ఇంటూ ద హోల్. హోల్ లోపలికి వెళ్ళింది. ఇంటూ అంటే లోపలికి వెళ్ళింది కాబట్టి ఇంటూ ద హోల్. నెక్స్ట్ వన్, షీ లెఫ్ట్ ద పార్టీ వితౌట్ సేయింగ్ గుడ్ బై. విత్ ప్లస్ అవుట్, వితౌట్ సేయింగ్ గుడ్ బై షీ లెఫ్ట్ ద పార్టీ. పార్టీ నుంచి వెళ్ళిపోయింది అనమాట, ఏం చెప్పకుండానే. నెక్స్ట్, ద విలేజ్ స్టాండ్స్ అపాన్ ద హిల్. ద విలేజ్ స్టాండ్స్ అంటే విలేజ్ నుంచుంది అని కాదు, విలేజ్ ఉంది అని. ఎక్కడ ఉంది? అపాన్ పైన. ఏ పైన? హిల్ పైన విలేజ్ ఉందని చెప్పేసి అనమాట. ఈ విధంగా డబుల్ ప్రిపోజిషన్స్ కూడా మనము సెంటెన్సెస్లో యూజ్ చేస్తాం కూడా.